హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 36 వైల్డ్ ఫైర్స్ వచ్చిన తర్వాత జరిగిన ఎపిసోడ్ సన్నివేశాలు గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ, ఇవాళ ఎపిసోడ్ అంతా ఫోకస్ సగం ఏంటంటే మన వైల్డ్ ఫైర్స్ మీదను అండ్ మన ఎక్స్ కంటెస్టెంట్స్ మీదకి వెళ్ళింది. సో ఇవాళ ఓవరాల్గా ఎపిసోడ్ చెప్పాలంటే బాగానే సాటిస్ఫాక్టరీగా ఉంది. కాకపోతే నామినేషన్స్ ఎక్కువ చూపించలేదు. ఓన్లీ మెజారిటీ ఆఫ్ ద ఎపిసోడ్ అంతా ప్రెజెన్స్ మీదే రన్ అయింది. బేసికల్ ఈ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రెజెన్స్ కొంతమంది కనిపించారు, కొంతమంది కనబడలేదు. అవన్నీ డిస్కస్ చేయబోద్దాం. అండ్ లాస్ట్ చెప్తాను ఎవరు బాగా హైలైట్ అయ్యారు, ఎవరు ఎక్కువ హైలైట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిన్న శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సన్నివేశాలు చూపించారు. సో బిగ్ బాస్ ఏంటంటే ఒక వెల్కమ్ లా ఇచ్చాడు అనమాట. ఈ ఫైర్ స్టామ్, వైల్డ్ ఫైర్ స్టామ్, నేను వైల్డ్ ఫైర్ అన్నాను కానీ వైల్డ్ ఫైర్ కాదు, ఫైర్ స్టామ్. వీళ్ళకి ఏమో వెల్కమ్ చెప్పాడు. బాగా ఆడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, బుర్రకు పదులు పెట్టండి, ఇది అది అది అని చెప్పాడు. రమ్య అంటే మన పికిల్స్. సో పికిల్స్ అన్నాం, రమ్య అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. పికిల్స్ ఇంకా ఐషా బయట ఉన్నారు. బయట ఏంటంటే భరణి ఉన్నాడు అనమాట. బర్నీ ఉంటే మన పికిల్స్ అంటారు, కట్ చేసాం కదా. మీరు అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ దివ్య అండ్ ఒకవేళ తనుజ ఉన్నారు అంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అంటే, బర్నీ ఏమో కొంచెం ఆలోచించి అటు ఇటు చూసి నేను తనుజాని సేవ్ చేస్తాను, దివ్యాని ఎలిమినేట్ చేసేస్తాను. అది వీళ్ళు కొంచెం సలహా ఇవ్వడంలా జరిగింది. మీరు కొంచెం కరెక్ట్ గేమ్ ఆడండి, ఓకే, బాగా ఇంక నుంచి మీకు ఇది కొత్త గేమ్లా ఉండాలి, ఇంక నుంచి డే 1లా ట్రీట్ చేయండి, కొంచెం బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి కరెక్ట్గా గేమ్ ఆడండి, ఇది అది అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నువ్వు ఇవన్నీ పెట్టుకోకు, సోలోగా ఆడు అన్నట్టు చెప్పినట్టు అయింది. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇప్పటివరకు అవుట్ హౌస్ ఉంది కదా, టెనెంట్స్ ఉండేవాళ్ళు, అది ఇంకా పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా అందరూ మెయిన్ బిగ్ బాస్ హౌస్లోనే పడుకోవాలి, ఇది అది అని చెప్పేసి. సో మన విక్రమ్ సినిమాలో బ్లాక్ స్క్వాడ్ లా కొంతమంది బ్లాక్ స్క్వాడ్ వచ్చారు. ఆ టెనెంట్ హౌస్ ఏదైతే ఉందో, అవుట్ హౌస్ ఏదో ఉందో దాని మీద కొంచెం బ్యారికేడ్స్ లాగా పెద్ద పెద్దవన్నీ ఇలా పెట్టేశారు. ఇంకా నో ఎంట్రీ ఫర్ దట్. సో వీళ్ళు కొంచెం షాక్ అయ్యారు, ఎక్కడ పడుకోవాలి ఏంటి, ఇది అది అది అని చెప్పేసి. కాకపోతే ఒక బెడ్ మీద ఇంకా ముగ్గురు అలా పడుకుంటారేమో, అడ్జస్ట్ అవుతూ పడుకుంటారేమో. తర్వాత ఏంటంటే నైట్ ఇంకా పడుకునే ముందు మన దివ్య ఏంటంటే ఇంకా నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా. సో ఇప్పుడు ఈ మాధురి గారు ఏంటంటే షీ విల్ బీ ద హెడ్ కుక్, కుకింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట. సో ఆవిడ చెప్తుంది అనమాట, మీరు వేసేయండి అండ్ బీన్స్ కుక్ చేయండి, కర్రీలా కుక్ చేసేసేయండి అండ్ ఇదంతా ఫుడ్ అంతా రెడీ చేసి ఉంచండి అని బెడ్ ఎక్కే ముందు, పడుకునే ముందు చెప్పింది అనమాట. చెప్పేస్తే అక్కడతో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దివ్య ఏంటంటే మన మెయిన్ హాల్లో కూర్చుని ఏడుస్తుంది అనమాట. లిటర్ డల్ అయిపోయింది. నేను ఇలా ఫేక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నానని చెప్పి అందరూ అంటున్నారు, ఆ పాయింట్ నన్ను గుచ్చుకుంటోంది, చాలా బాధగా ఉంది ఆ పాయింట్ అంటుంటే, నేను ఇక్కడ ఎవరితో ఫేక్ పాయింట్స్ పెట్టుకోవడానికి రాలేదు, ఇది అని చెప్పి భరణికి రాముకి చెప్తాను అనమాట. నేను భరణిలో నిజంగానే అన్నయ్యని చూశాను, ఇట్లా నువ్వు ఫేక్ ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటే అది చాలా బాధగా ఉంది, నేను అలాంటి క్యాండిడేట్ని కాదు అని చెప్పి ఏడ్చేసింది లిటల్గా. భరణి ఏమో ఓదార్చడానికి చూశాడు, ఎడవకు ఏంటి ఇది అది అని చెప్పేసి. అయిపోయింది, అక్కడితో డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ వస్తే సరైనోడులో సాంగ్ వేశారు. అది వేస్తే చాలా అందరూ వచ్చి డ్యాన్స్ చేశారు. కొంతమంది కనబడలేదు, బట్ యాజ్ యూజువల్గా రాము ఇంకా ఐషా బాగా అట్లా డామినేటింగ్, బాగా స్క్రీన్ ప్రెజెన్స్ బాగా కనిపించింది. కట్ చేస్తే ఇంకా మార్నింగ్ సెషన్ అనమాట. మార్నింగ్ సెషన్లో మన గౌరవ్ గుప్తా తెలుగు రాదు బేసికల్గా, ఆయన నార్తీ. అండ్ ముందు రోజు ఏంటంటే నాకు సార్ క్లియర్గా చెప్పారు, ఈయన కొంచెం తెలుగు నేర్పించాలి మీరు, ఓకే, దివ్య నేర్పించాలని చెప్పి. సో దివ్యతో చెప్తున్నాడు అనమాట, రేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అంటే చెప్తాను, దివ్య చెప్తుంది అనమాట, ఇలా కాదు ఇలా అడగాలి. తెలుగు భాష స్ట్రగుల్ అవుతున్నాడు మనోడు, బేసికల్ తెలుగు భాష స్ట్రగుల్ అవుతుంది. దివ్య చెప్తాను అనమాట, రేషన్ ఎప్పుడు వస్తుంది, వెన్ విల్ ఇట్ విల్ కమ్ అంటే ఇట్లా ఇట్లా అడగాలి, ఇది అది అది. ఐషా ఏమో ఇలా రెడీ అవుతుంది అనమాట. రెడీ అవుతుంటే మన ఎమాన్యుల్, తనుజ సైడ్లో ఉంటే మనోడు కొంచెం ఏడిపిద్దాం, గెలుకుదాం అని చెప్పేసి, ఐషా నువ్వు చాలా బాగుంటావు, క్యూట్గా ఉంటావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఐషా చాలా బాగుంది లుక్ పరంగా, డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది. అండ్ మనోడు కూడా కొంచెం ఇలా పొగేస్తున్నాడు అనమాట లిటల్గా, ఇట్లా లైక్ చాలా క్యూట్గా ఉన్నావు, చాలా బాగున్నావు చూడ్డానికి, ఇది అది. మేకప్ లేకపోయినా, కొంతమంది మేకప్ వేసుకుంటే బాగుంటారు, నువ్వు మేకప్ లేకపోయినా చాలా బాగున్నావు, ఇది అదే. పక్కనేమో తనుజ ట్రిగర్ చేద్దామని, తనుజ ఏమో ఇట్లా చూసి చూడనట్టుగా ఇట్లా కొంచెం అది తెలిసిపోతుంది కదా తనుజ ఫేస్లో, అది కొంచెం ఆమె ట్రిగర్ అవుతున్నట్టు అయింది.
ఈ లోపల ఏంటంటే మార్నింగ్ అయిపోయి, అంటే మార్నింగ్ కాస్త 10-11 మధ్యాహ్నం టైం దగ్గరకు అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవ్వలే. బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది ఎవరు? మాధురి గారు. అండ్ ఆవిడ హెడ్ కుక్ కాబట్టి ఆవిడ ఎవరైనా అప్పచెప్పుకుని కుక్ చేయాలి. ఇంకా కుకింగ్ అవ్వలేదు లిటరల్గాను. సో బేసికల్గా మనోళ్ళు కళ్యాణ్, దివ్య అండ్ డెమాన్ పౌన్ డిస్కషన్ ఏంటంటే, అరే ఇంకా రెడీ అవ్వలేదు, ఆకలేసేస్తోంది, ఇది ఇలా అయితే ఎలా మనకి కష్టం అయిపోద్ది కదా, అందరూ ఆకల్లో ఉన్నారు, ఇది అది అని చెప్పి వాళ్ళు కొంచెం ఆల్రెడీ ఆకల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆకలి ఉంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అంత బయటపడుతుంది అనమాట. డిస్కషన్ అయిపోయిన తర్వాత మన పికిల్స్ ఏంటంటే సంజనాతో చెప్తుంది అనమాట, నేను మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను, మీరు ఆ ఎగ్ ఎపిసోడ్ అప్పుడు 1 vs 1 స్టాండ్ అయినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, కానీ మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలేదు, ఒకసారి సడన్గా ఏడ్చేస్తారు, ఒకసారి బాగా ఎమోషనల్ అయిపోతారు, ఇది అది అని చెప్తుంది. ఈ లోపల ఎమాన్యుల్ అడిగారు, నేను ఎలా ఉన్నాను, నేను ఏడుస్తుంది బయటకు వస్తుందా అంటే, నాకు మీ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది, మీరు చెప్పిన లవ్ స్టోరీ చాలా ఇదిగా ఉంది అని చెప్పింది. అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా కిచెన్ దగ్గర టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. దివ్య కూర్చుంది, సంజన కూర్చుంది, దేవర్ వెయిటింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట బేసికల్గా. కళ్యాణ్ ఏంటంటే ఈ మాధురి గారిని పిలిచారు. అప్పటికే ఆవిడ ఏదో కుక్ చేస్తుంది, ఇట్లాగా కుక్కర్లో ఏదో కుక్ చేస్తుంది, కర్రీ అనుకుంటా. కర్రీ ఏదో కుక్ చేస్తుంటే, మీరు ఒకసారి రండి మేడం కూర్చోండి అని చెప్పి కుర్చీలో లాగాడు. కూర్చోండి డీసెంట్గానే నైస్ టోన్తోనే చెప్పాడు. ఏంటి టీమ్ మీటింగ్ పిలిచి సిచ్యువేషన్ చెప్పడానికి పిలిచాడు. ఆవిడ కొంచెం రాగానే కొంచెం గీరగా, కొంచెం టోన్ ఏంటంటే కొంచెం రూడ్గా, చెప్పండి పర్లేదు, ఏంటి కూర్చోపోతే చెప్పరా ఏంటి అంటే, నీ కళ్యాణ్ చెప్తాడు, ఇవాళ వరకు స్కెడ్యూల్ ఇట్లా ఉంది, ఇంక రేపటి నుంచి ఇలా ఉండదు, మార్నింగ్ కల్లా అన్నీ రెడీ అయిపోవాలి అని చెప్పాడు. బేసికల్ ఎందుకంటే వీళ్ళందరూ ఒక టైం మీద అలవాటు పడిపోయారు. వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం డిలే అయింది. అండ్ డిలే అవ్వడం అనేది అంటే ఈ ఫుడ్ విషయంలో వీ కాంట్ పిక్ ఎనీవన్, ఎందుకంటే ఆకలి అందరికీ ఒకేలా ఉంటుంది. తొందరగా తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పటికైనా పిచ్చి ఆకలిలో ఉంటారు ఎవరైనా. మధ్యాహ్నం రాత్రి కొంచెం ఆగచ్చేమో, కానీ మార్నింగ్ ఆకలి పెచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళ కళ్యాణ్ కూడా చాలా నీట్గానే చెప్పాడు, మేడం కొంచెం త్వరగా రెడీ అయిపోయి, రేపటి నుంచి స్కెడ్యూల్ ఉండదు, కొంచెం రెడీగా అయిపోవాలి, ఇది అది అంటే ఆవిడ కొంచెం వితంతవాదం స్టార్ట్ చేసింది. ఇట్లా ఇప్పటివరకు ఏం చేశారు, అరగంట కూర్చున్నాను, ఇప్పటివరకు ఏం చేశారు మీరు, ఇది అది అని చెప్పి ఆర్గ్యూ చేస్తుంటే, కళ్యాణ్ అలా కాదు, మీరు ఎలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆవిడ టోన్ చాలా రూడ్గా వచ్చింది. వస్తే అప్పుడు దివ్య అందుకుని, అలా కాదండి మేము ఇక్కడ కంప్లైంట్ చేయట్లేదు, కొంచెం తొందరగా రెడీ చేయండి అంటే, రేషన్ రాలేదు కదా, రేషన్ రాకపోతే నేనేం చేస్తాను, ఈ లోపల ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా అంటే, మేము వెయిట్ చేసామండి అంటే, నేను స్నానంకి వెళ్ళాను, అలా కాదండి, మీరు ఎవరికైనా అప్పచెప్పండి, మీరు హెడ్ కుక్గా ఇచ్చినప్పుడు మీరు ఎవరికైనా అప్పచెప్పండి, వాళ్ళని చేయమనండి అంటే, సరే ఓకే రేపటి నుంచి అన్ని తీసుకొచ్చి రేషన్ అక్కడ పెట్టేసేయండి, క్వాంటిటీస్ పెట్టండి, నేనే చేసుకుంటాను, ఇది అది అని చెప్పి కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్గా అయింది. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టలేను, కాకపోతే ఆవిడ కొంచెం టోన్ కొంచెం రూడ్గా అనిపించింది లిటరల్గా, ఎందుకంటే ఫస్ట్ టైం వింటుంటే అది కొంచెం రూడ్గా అనిపించింది. అండ్ ఈవెన్ దివ్య అండ్ కళ్యాణ్ ఫెల్ట్ సేమ్, అయినా కళ్యాణ్ కామ్గానే ఉండి ఒక మాట అన్నాడు. ఒక మాట ఏంటంటే, మీరు ఇట్లా వెటకారంగా మాట్లాడితే నేను కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది, వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నాడు. అది ఆవిడకి బాగా గుచ్చుకుంది లిటరల్గా. సో ఇది అయిపోయిన తర్వాత తనూజ ఏంటంటే దోశలు వేస్తుంటే లిటరల్గాను ఈవిడ ఎదురుగా నుంచి కూర ఏదో చేస్తుంటే ఇలా మాట్లాడితే, ఇలా వేరేగా మాట్లాడడం అంటే ఏంటి, ఇలా మాట్లాడతాడు అంటే, తను ఎవరు అంటే ఇంకెవడు క్యాప్టెన్ అంటే అక్కడ ఏంటి మ్యాటర్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది లిటరల్గాను. తనూజ ఏమో వెళ్ళి కళ్యాణ్ అక్కడెక్కడో మూల కూర్చున్నాడు రాముతో కూర్చుంటే, అయితే కళ్యాణ్ హిట్రా అని చెప్పి పిలిచింది. ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టడం తనూజ అనవసరంగా. కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ రాగానే మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయింది. ఏంటి వేరేగా ఉండడం అంటే ఏంటి అని చెప్పి ఈవిడ అడిగింది. ఇలా ఉండడమే, ఇది అది అని చెప్పి పెద్ద ఆల్మోస్ట్ మాటల ఘర్షణ అయింది లిటరల్గాను. లాస్ట్కి ఏంటంటే కళ్యాణ్ లిటరల్గా సారీ చెప్పాడు, మేడం మీరు ఆ టోన్ యూజ్ చేస్తే అది చాలా సర్కాస్టిక్గానే ఉంది, వెటకారంగానే ఉంది, మీరు వెటకారంగా మాడితే నేను వెటకారంగా మాడతాను, నా మాట ఇంత, నేను ఇలాగే మాడతాను, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో ఈ చెప్పడం కరెక్ట్ కాదు, నేను కూర్చో అనేది రెస్పెక్ట్ ఇచ్చాను మేడం, కూర్చోమని చెప్పడానికి, దాన్ని మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను అంటే డిస్కషన్ అయింది లిటరల్గా. అయిపోతే లాస్ట్కి ఏంటంటే కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాడు, సారీ మేడం మీరు తప్పుగా అనుకుంటే సారీ అంటే, ఎమాన్యుల్ కూడా సారీ చెప్పేస్తాడు కదా, ఇది అయిపోయింది అంటే, కళ్యాణ్ వచ్చి అన్న నేనేదో తప్పు చేశానని కాదు, ఓకే సారీ చెప్తున్నాను, ఆవిడ ఈ విషయం పెద్ద అవ్వకూడదు, సారీ చెప్తున్నాను, ఇది అది అన్నాడు. లాస్ట్కి ఏంటంటే ఆవిడ కొంచెం కంటతడి పెట్టడం మొదలు పెట్టింది. ఆవిడ పడితే తనూజ వచ్చేసి వెనక్కి జాబ్ చేసుకుని, నువ్వు నవ్వుతే చాలా బాగుంటుంది తెలుసా, మీరు ఇది అది అంటే, కళ్యాణ్ వచ్చేసి తనకు మేడం మీరు సారీ, తప్పుగా అర్థం చేసుకోండి, మీరు నాకన్నా పెద్దవారు, అందుకే కూర్చోండి అన్నాను, మీరు నాకన్నా జీవితంలో ఎక్కువే చూసుంటారు, తప్పుగా అనుకోకండి అని చెప్తే ఓకే లీవ్ ఇట్ అంది. అక్కడితో ఆ మ్యాటర్ సెటిల్ అయిపోయింది.
ఈ విషయం గురించి చెప్పాలంటే, ఓవరాల్గా చెప్పాలంటే ఈ విషయంలో ఆవిడ టోన్ కొంచెం రూడ్గానే ఉంది లిటరల్గాను. బట్ ఐ హోప్ నాగ్ సార్ వీకెండ్లో చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను. లైక్ మీరు అట్లా అనడం వినడానికి కొంచెం రూడ్గానే ఉంది, అలా అనొద్దు, కెప్టెన్ గారు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తారేమో అని అనుకున్నాను. మరి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అది నాకు తెలియదు. కళ్యాణ్ ఏంటంటే కొంచెం అంటే ఆ మాట ఎవరన్నా కొంచెం గుచ్చుకుంటుంది. కళ్యాణ్ వెంటనే మీరు ఎలా మాడితే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనడం అని తప్పు అన్ను. కాకపోతే అలా కాకుండా మేడం మీరు అలా రూడ్గా మాట్లాడకండి అని చెప్తే ఇంకా బాగుండేది. బట్ కళ్యాణ్ అలా చెప్పడం వల్ల ఆ ఇష్యూ పెద్దది. అండ్ అనవసరంగా తనూజ వెళ్ళి ఏ కళ్యాణ్ ఇట్రా అని చెప్పేసి ఆమె దోశలు వేసుకుంటాను. ఆమె ఏంటంటే అక్కడ విడ్డూరం చూడడానికి ఇట్లాగా ఆ, చూడడానికి ఆమె పిలిచినట్టు అనిపించింది. దానివల్ల ఇష్యూ మళ్ళీ పెద్దగా ఫ్లేర్ అయిపోయింది. దీని అన్నిటికీ కారణం వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయితే తనుజ అనవసరంగా పిలవడం వల్లే ఇది జరిగిందని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, కాకపోతే ఈ ఓవరాల్ విషయంలో ఏంటంటే దివ్య మాత్రం బాగానే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది మాధురికి. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి, ఇది అది వాళ్ళిద్దరి మధ్య కూడా ఫైట్ అయింది. దివ్య ఏంటంటే కళ్యాణ్కి సపోర్ట్గా అంటే సిచ్యువేషన్ సపోర్ట్గా తీసుకుని ఆవిడ నమ్మడం, అది నాకు కొంచెం అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా దివ్య స్టాండ్ తీసుకుని. ఎందుకంటే ఆవిడ కళ్యాణాలు రూడ్గా మాట్లాడినప్పుడు దివ్యామో ఏమంటే మేము కంప్లైంట్ చేయట్లేదు, మీరు అలా అనుకోకండి, తప్పు అనుకోండి అని చెప్పినా ఈవిడ వినలేదు. తర్వాత ఏంటంటే దివ్య వచ్చేసి స్టాండ్ తీసుకోవడం నాకైతే బాగానే నచ్చింది. ఐ థింక్ షీ డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ టేకింగ్ అ స్టాండ్. తర్వాత వచ్చి భరణి ఏంటంటే బెడ్రూమ్లో ఏంటంటే వీళ్ళకి చెప్తున్నాడు కళ్యాణ్కి ఇంకా దివ్యకి. ఆవిడ వచ్చినప్పటి నుంచి నోరు పారేసుకుంటోంది. కళ్యాణ్ అన్నాడు అవును కరెక్టే అంటే, ఇంకా భరణి అంటాడు ఇంక నుంచి గట్టిగా చెప్పి మార్నింగ్ 8 కల్లా రెడీ అయిపోవాలి, రెడీ అయిపోవాలని చెప్పి గట్టిగా చెప్తే అంటే నేను దివ్యాకి చెప్పేసాను, ఫుల్ అథారిటీ ఇచ్చాను, ఇంకా ఆమె చూసుకుంటుంది ఇది అది అని చెప్పేశాడు. తర్వాత ఏంటంటే ఈ పికిల్స్ ఇంకా మాధురి కూర్చొని తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, అందరు రెడీ అయిపోయారు, హ్యాపీగా దోశలు వేసుకుని పచ్చడి నంచుకుని తింటున్నారు. తింటుంటే ఏమంటుంది, నేను శ్రీజాని ఎలిమినేట్ చేశాను కదా, సో కళ్యాణ్ నా మీద పగబట్టేశాడు లిటరల్గాను, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, అండ్ ఇంకా కొంచెం పర్సనల్ విషయాలు చాలా అంది. లైక్ కళ్యాణ్కి ఏమో అమ్మాయిలు పిచ్చి, నిన్న నేను లైవ్గా చూశాను, మేమందరం వచ్చిన తర్వాత తనుజ మీద చేతులు వేసేసి చాలా డిస్కస్టింగ్గా ఉంది లిటరల్గాను. తనుజ మీద ఈమె కూడా చాలా లీనియన్స్ ఇస్తోంది, అదే నేను ఉండుంటేనా లాగిపెట్టి కొట్టేదాన్ని, కిందేసి తొక్కేస్తా నేను, అట్లా చేస్తుంటే ఈమె కూడా లీనియన్స్ ఇస్తోంది, అందుకే అలా చేస్తున్నాడు, అమ్మాయిలు పిచ్చి ఇది అది అని చెప్తోంది అనమాట. ఆ స్టేట్మెంట్ నాకు చాలా బ్యాడ్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి బాండింగ్ ఉంది. ఓకే, వాళ్ళిద్దరికి బాండింగ్ ఉంది, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, చూడడానికి విరక్తిగా ఉండొచ్చు. ఓకే, దానికి నువ్వు కొట్టేస్తా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కదా. అమ్మాయిలు పిచ్చి ఎక్కువ, చేతులు వేసేస్తున్నాడు లిటరల్గాను, ఈమె కూడా లీనియన్స్ ఇస్తోంది, అంతే నేనుంటే తొక్కేసేదాన్ని, నేనంటే లాగ్ పెట్టి కొట్టేదాన్ని, లాగ్ పెట్టి కొడితే ఉంటుందా లిటరల్గాను, ఉండదు కదా లిటరల్గా. అలా అనడం కరెక్ట్ కాలేదు. మేబీ షీ డజంట్ లైక్ హిమ్ అండ్ డెమోన్ పవన్. కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ ఆమెకు నచ్చదు లిటరల్గా. ఆమె మాట్లాడే మాటలు, ద వే షీ సెడ్ ఇట్, చాలా చాలా రూడ్గా అండ్ చాలా కొంచెం ఇండీసెంట్గా అనిపించింది. లైక్ ఆమె నేను కొడతాను, తొక్కేసేదాన్ని, లాగి పెట్టి కొట్టేవాడిని, అమ్మాయిలు పిచ్చి అని అనడం కలిసి. ఆడు కుర్రోడు, ఇమ్మెచ్యూర్డ్ కాదంటలేదు, కుర్రోడు అన్నాక అలాగే ఉంటాడు. యూత్లో ఉన్న కుర్రోడు చుట్టూ అమ్మాయిలు ఉంటే అమ్మాయి లీనియన్స్ ఇస్తుంది అంటే ఎవడైనా అట్లానే ఉంటాడు. లిమిట్స్ దాటేవో లేదా అన్నది వేరే విషయం, బట్ కుర్రోడు అనేవాడు అలాగే ఆకతాయిగానే ఉంటాడు లిటరల్గా. కళ్యాణ్ కరెక్ట్ అని చెప్పను, తప్పు అని చెప్పను. ఓకే, ఆడు బేస్డ్ ఆన్ వాట్ ది అదర్ పర్సన్తో ఉన్న ఈక్వేషన్ పరంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఈ వచ్చిన కొట్టేసేదాన్ని, కిందకి తొక్కేదాన్ని కొంచెం చీప్గా అనిపించింది. హోప్ఫుల్లీ షీ స్టాండ్స్ కరెక్టెడ్ ఆన్ దట్ ఇన్ ద ఫ్యూచర్. నాకు తెలిసి నాకు సార్ ఈ మ్యాటర్ తీసుకురారు, ఒకవేళ తీసుకొస్తే ఐ హోప్ షీ కంట్రోల్స్ హర్ టంగ్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా లంచ్ అండ్ డిన్నర్ కోసం అని చెప్పేసి దివ్య వచ్చి ఈ వీళ్ళు వరండాలో కూర్చున్నారు అనమాట, అంటే బయట గార్డెన్లో కూర్చున్నారు. ఎవరు, ఈ మాధురి గారు, ఇంకా సంజన, ఎమాన్యుల్, రితు, వీళ్ళందరూ కూర్చుంటే దివ్య వచ్చి చెప్తుంది అనమాట, లైక్ ఇంకా పప్పు 2 పూట్ల కావాలి లంచ్కి డిన్నర్కి, క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి అంటే ఇవిడ అంటుంది ఓకే సరే బకెట్ నీళ్ళు వేసేస్తాను ఇది అది అంటే, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి. అక్కడ కూడా వెటకారమే లిటరల్గా, బకెట్ నీళ్ళు పప్పు వేసేస్తే ఏంటది అవ్వదు కదా అట్లాగా. అంటే ఈవిడ చెప్పడం ఏంటంటే మరి 2 పూట్ల కావాలంటే బకెట్ నీళ్ళు వేయాలి దాంట్లో, ఇది అది అని అంటుంది. సో బేసిక్గా ఆవిడ కొంచెం వెటకారంగా మాట్లాడుతున్నారు. మరి అది వీకెండ్లో కరెక్షన్ అవుతుందో అవ్వదో మనం చూడాలి లిటరల్గా.
డెమాన్ పవన్ అంటే డిష్ వాషింగ్ ఏంటంటే ఐషాని పిలిచాడు. ఐషా వచ్చి డిష్ వాషింగ్ చెయ్యి ఇది అది అంటే ఆమ్, నేను చేయను, నీ అమ్మాయిని పిలుచుకో ఇది అది అని అన్నాడు. అని అని చెప్పింది. అమ్మాయి అంటే ఎవరు, రితుని ఉద్దేశించి. ఆ, డెమాన్ పవన్ సరే రితు నువ్వు రా అంటే రితు ఏమో అలిగిందనమాట. నేను రాను, నేను చేయను ఇది అది. అరే కాదు, రా, వచ్చి చెయ్యి ఇది అది అది అని చెప్పి బతిమాలించుకున్నాడు. రితు వచ్చేసి యాప్రాన్ కట్టుకుని చేయడం మొదలుపెట్టింది. దీనికి ముందు ఏంటంటే వీళ్ళకి వాటర్ బాటిల్స్ వచ్చాయి కొత్త వాళ్ళకి. బ్లాక్ వాటర్ బాటిల్ ఏంటంటే ఐషా తీసుకుని పారిపోయింది లిటరల్గా. దాని వెనుక గౌరవ్ గుప్తా ఏమో పరిగెత్తాడు లిటరల్గా, నాకు ఆ బ్లాక్ బాటిల్ ఇవ్వు ఇది అది అంటే, నువ్వు నాకు తెలుగులో చెప్పు ఎందుకు నీకు బ్లాక్ బాటిల్ కావాలి. కాసేపు ఏడిపించేసి అదేంటంటే గౌరవ్ గుప్తా లగేజ్లో దాచేసింది లిటరల్గా. చూడడానికి కొంచెం సరదాగా ఉంది. ఆమె కొంచెం ఎనర్జెటిక్గా ఆకతాయిగా ఉండడం కొంచెం నాకు బాగా నచ్చింది అనమాట. తర్వాత కరెక్ట్గా టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు ఏంటంటే మన నిఖిల్ నాయర్ ఏంటంటే కూర్చుని పికిల్స్తో చెప్తున్నాడు అనమాట. పికిల్స్తో చెప్తున్నాడు, నాకు ఇక్కడ ఫ్యామిలీస్ బాండింగ్స్ లాంటివి నేను పెట్టుకోను అంటే డైరెక్ట్గా బర్నీ వాళ్ళని ఉద్దేశం చెప్తున్నాను. నేను ఇక్కడ అమ్మ నాన్న ఇవన్నీ పెట్టుకొని నాకు ఫ్యామిలీ బయట ఉంది, బాండింగ్స్ నేను ఎవరితో పెట్టుకోను, నాకు ఇంట్లో ఉన్నారు, ఇక్కడ ఎవరిని బాండింగ్స్ పెట్టుకొని ఇది అది అని పికిల్స్తో చెప్తున్నాడు అనమాట. ఇంకా పికిల్స్ అంటుంది అనమాట, దివ్య భరణితో తప్పితే ఇంకెవరితో మాట్లాడదు, అండ్ నేను వచ్చి ఒకవేళ భరణి గారితో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేస్తుంది ఇది అదే చెప్పి పికిల్స్ ఏంటంటే దివ్య గురించి చెప్తుంది అనమాట. ఇదైన తర్వాత నామినేషన్ టాస్క్ స్టార్ట్ అయింది. నామినేషన్ టాస్క్ ఏంటి అంటే ఫైర్ స్టామ్ గాళ్ళు ఉన్నారు కదా, ఈ 6 మెంబర్స్కి ఏంటంటే ఒక టన్నల్ నుంచి బాల్ వస్తుంది. ఆ బాల్ ఎవరిదైతే చేతిలో ఉంటుందో బజర్ అయ్యే వరకు ఆ బాల్ ఏంటంటే వీళ్ళు హౌస్ మేట్స్కి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఇద్దరు నామినేట్ చేస్తారు. ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత ఈ ఫైర్ స్టామ్ ఎవడైతే ఆ బాల్ పట్టుకుని ఇచ్చాడో అతను ఏంటంటే అందులో ఒకళ్ళనే సెలెక్ట్ చేస్తాడు, ఒకరిని సేవ్ చేస్తాడు, ఇంకొకరిని ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉంచుతాడు అనమాట. సో ఫస్ట్ బాల్ టనల్ నుంచి రావడం స్టార్ట్ అయింది. నిఖిల్ నాయర్ ఫుల్ ఇరగదీశాడు, లిటర్గా బాల్ పట్టుకుని అటు ఇటు పరిగెత్తాడు. అండ్ గర్ల్స్ అయితే లిటర్గా చీరలు కట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా, అంటే లేడీస్, సారీ గర్ల్స్ కాదు లేడీస్, చీరలు కట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఈ మాధురి గారు ఏంటంటే ఐషా వాళ్ళతో ఏంటంటే ఐషాతో అంటుంది, వీ కాంట్ ఫైట్ విత్ మెన్ అదే. పికిల్స్ కొంచెం బాగానే ఫైట్ ఇచ్చింది, అటు ఇటు పరిగెత్తిని బాల్ పట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ నిఖిల్ నాయర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాల్ తను పట్టుకునే ఉన్నాడు. గర్ల్స్ కొంచెం బెటర్ ఎఫర్ట్ పెట్టవలసింది, అట్లీస్ట్ డ్రెస్ అయినా చేంజ్ చేసుకోవాల్సింది ఫర్ ద సేక్ ఆఫ్ నామినేషన్స్. కానీ వాళ్ళు చీరలో ఉండడం వల్ల అండ్ సరిగ్గా అంత ఇంటెన్స్గా పార్టిసిపేట్ చేయకపోవడం కరెక్ట్ కాదేమో నాకు. మేబీ వీకెండ్లో దానికి కూడా కరెక్షన్ రావచ్చేమో. సో వాళ్ళు అలా చేసిన తర్వాత మన నిఖిల్ నాయర్ ఏంటంటే బాల్ ఏంటంటే ఫస్ట్ తనుజాకి ఇచ్చాడు. తనుజాకి ఇవ్వగానే అని చెప్పి తనుజ రియాక్షన్ ఇచ్చింది. తనుజ ఏంటంటే ఇద్దరు నామినేట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి రాము రాథోడ్ బేసిక్ రీజన్ ఏంటి అంటే, నీకు ఇండివిజువాలిటీ లేదు, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిపోతున్నావు, ఇండివిజువాలిటీ లేదు, నువ్వు అప్పుడు ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటున్నావు. సంజనా గారు ఏంటంటే నేను రూమ్ మారి ఇక్కడ ఉంటాను అంటేనేమో నువ్వు ఒప్పుకోలేదు, ఆవిడకి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు ఏమో డాక్టర్ అనుకుంటున్నావా, నువ్వెందుకు ఆవిడని ఒప్పుకోలేదు, నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదు, నీకు ఇండివిజువాలిటీ లేదు ఇది అని చెప్పింది లిటరల్గా. చెప్తున్నావు. రాము కొంతవరకు కౌంటర్ ఇచ్చేసాడు. అది అయిపోయిన తర్వాత ఏంటంటే సుమన్ శెట్టిని నామినేట్ చేసినప్పుడు సిల్లీ రీజన్స్ లిటరల్గాను, మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, మా అంతటా మేము వస్తే మాట్లాడతారు కానీ మీరు అసలు మాట్లాడరు, మీరు ఎవరితో కలవరు, అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు, ఇవే రీజన్స్ తిప్పి చెప్పింది సుమన్ శెట్టి. నేను ఎవరితో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఏంటి, నీకు ఒకవేళ ఏమైనా అప్సెట్ ఉంటే గొడవ అయితే మాత్రం నేనే ఫస్ట్ వచ్చి నీకు అన్నం తినిపిస్తాను, నేను అందరితో మింగిల్ అవుతున్నాను కాబట్టి వాళ్ళకి నా గురించి తెలుసు, నాకు వాళ్ళ గురించి తెలుసు, నా బయట ఎవరిని అడిగినా ఇక్కడ చెప్తారు, నువ్వేంటి ఇలా అంటున్నావు ఇది అది అంటే నా రీజన్స్ ఇవే అని చెప్పేసింది లిటరల్గా. అండ్ లాస్ట్కి నిఖిల్ నాయర్ వచ్చేసి రాము సేవ్ చేస్తూ ఏమన్నాడంటే, నువ్వు ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఇస్తున్నాడు, సుమన్ శెట్టి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఇది అది అని చెప్పాడు అనమాట. సో తనుజ నామినేషన్ ఈజ్ సుమన్ శెట్టి, అండ్ సుమన్ శెట్టి ఈజ్ ఫస్ట్ టు గో ఇన్ టు ద నామినేషన్. ఆ తర్వాత అది అయిన తర్వాత ఈ మాధురి గారు వచ్చి చెప్తోంది అనమాట తనుజని, నువ్వు స్ట్రాంగ్ పీపుల్ నామినేట్ చేయాలి, స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ ఒపోనెంట్స్ నామినేట్ చేయాలి, సుమన్ అండ్ రాము ఆర్ ప్రిటీ వీక్, వాళ్ళని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు స్ట్రాంగ్ పీపుల్ ఎంచుకో, వాళ్ళకి అగేన్స్ట్గా ఫైట్ చేయి అని చెప్పి. తనుజ ఏమో అప్పటికి స్టిల్ డిఫెండింగ్ అనమాట, రాము కొంచెం వీక్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటాడు, బర్నీ గారు ఏం చెప్తే అదే చేస్తారు ఇది అది అని చెప్తోంది. అండ్ కళ్యాణ్ కూడా సేమ్ అది స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని అదే చెప్పింది, సేయింగ్ దట్ ఈ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాడు, బర్నీ గారు ఏం చెప్తే అదే ఫాలో అవుతాడు ఇది అంటే. కళ్యాణ్ నీకు వేరే పాయింట్స్ లేవా, ఆలోచించుకో ఇది అది అని చెప్పాడు. సిచ్యువేషన్లో ఏంటంటే
మాధురి గారు ఇంత రితు మాట్లాడుకుంటే రితు ఏంటంటే నేను ఉన్నానా సుమన్ గారు నామినేషన్స్లో అంటే లేవు నువ్వు రావు నామినేషన్స్లోకి అని చెప్పారనమాట. అది అయిపోయిన తర్వాత సెకండ్ బాల్ మళ్ళీ వచ్చింది టనల్ నుంచి. ఈసారైనా గౌరవ్ పట్టుకుంటే మైక్ ఏదో మెస్అప్ అయిపోయింది. ఆ బాల్ మళ్ళీ ఏంటంటే మన పికిల్స్ చేతిలోకి వెళ్ళింది. సో పికిల్స్ ఏమో లాస్ట్కి బాల్ పట్టుకుంది అనమాట. తను ఏంటంటే రాముకి ఇచ్చింది. రాము ఏంటంటే రితు అండ్ డెమాన్ పవన్ని నామినేట్ చేశాడు. రితుని ఏంటి అంటే అదే ఆ బెలూన్ టాస్క్ అయింది కదా, స్పోక్స్ ఉన్న బెలూన్ టాస్క్. అందులో మీరు ఫౌల్ ఆడారు, నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఫౌల్ ఆడారు, పక్కన పెట్టుకుని ఆడారు, ఇది మీరే ఫస్ట్ ఫౌల్ స్టార్ట్ చేశారు. బాల్ ఏంటి అదే బెలూన్ ఏంటంటే పైన పెట్టుకుని ఊదాలి, మీరు సైడ్ పెట్టుకున్నారు, వెనక్కి పెట్టుకున్నారు, ఇది అది. రితు ఏమో సరే మేము పెట్టుకున్నాము, నువ్వే సంచాలక ఏం చేసావు, నువ్వు సంచాలక నిద్రపోయావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు లిటరల్గా, నువ్వు కంట్రోల్ చేయాల్సింది. నువ్వేంటంటే మేము తప్పు చేస్తున్నావు అంటే నువ్వు లిటరల్గా యూ షుడ్ స్టాప్ ద టాస్క్, నువ్వు టాస్క్ స్టాప్ చేయాలి, స్టాప్ చేయకుండా నువ్వే కంటిన్యూ చేసావు. బేసిక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు. డెమాన్ పౌల్ కూడా అదే అన్నాడు, మా ఒక బెలూన్ సైడ్కి వెళ్ళిపోయింది, ఓకే అది ఆపించేసి నువ్వు ఇంకో 2 బెలూన్స్ ఉన్నాయి ఇది పైన వేసుకుని ఊదండి అని చెప్పాలి. అవన్నీ ఎందుకు చెప్పలేదు నువ్వు, ఇది అంటే బేసిక్గా రాము కౌంటర్ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆ టాస్క్లో యాజ్ ఎ సంచాలక్ రాము ఫెయిల్ అయ్యాడు. అంటే రాము అబ్జర్వ్ చేస్తాడు తప్పని, బట్ ఈ షుడ్ హావ్ టేకెన్ ఇనిషియేటివ్. ఎమాన్యుల్ మీద డిపెండెడ్. ఎమాన్యుల్ ఏమో అది వాళ్ళ గేమ్ రా అనడం వల్ల అది మొత్తానికి అది ఫ్లాప్ ఫ్రమ్ సంచాలక్ సైడ్ అండ్ ఫ్లాప్ ఫ్రమ్ దీస్ గైజ్ ఆల్సో అయిపోయింది లిటర్గా. ఇది అయిపోయిన తర్వాత అక్కడ డిస్కషన్ అయింది. రితు బాగా ఫ్రస్ట్రేట్ అయింది. రితు ఏంటంటే అది మన రాము ఏమో డెమోన్ పాల్తో మాడుతున్నప్పుడు రితు ఏమో అది మళ్ళీ అదే మాడతావేంటా ఇది అది అంటే ఐషా ఏమో అక్కడ కూర్చుని ఉంటుంది. ఇది డిస్కషన్ వాళ్ళ గురించి నీ గురించి కాదు అంటే మరి బురద నా మీద చదువుతున్నాడు ఇది అదే అని చెప్పి. అట్ లాస్ట్ ఏంటంటే అయిపోయిన తర్వాత పికిల్స్ వచ్చేసి రితుని సేవ్ చేసింది. రీజన్ ఏం చెప్పిందంటే తిని గేమ్ ఆడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం బుర్ర కూడా వాడుతుంది. డెమోన్ పవన్ నువ్వు అసలు గేమ్ ఆడుతుందా, నీకు అసలు బుర్రలేదు ఏ విషయంలో అని చెప్పింది. అంటే ఏంటి అది నీ అభిప్రాయం అంటే అవును నా అభిప్రాయమే. సరే రీజన్స్ చెప్పొచ్చు కదా అంటే డెమోన్ పవన్ చాలా సౌమ్యంగా అడిగాడు, అన్ని విషయాల్లో ఉన్నాయి, ఓకేనా ఇది అది అంది. యాక్చువల్గా అయితే అది చెప్పిన టోన్ కూడా మళ్ళీ రూడ్గానే ఉంది, బట్ ఇది పెద్ద ఏం రియాక్ట్ అవ్వలేదు అనమాట. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఎపిసోడ్లో బాగా హైలైట్ అయ్యింది అంటే నాకు ఒపీనియన్లో అయితే అనే క్యాండిడేట్ బాగా హైలైట్ అయింది. అండ్ బాగా నెగిటివ్ వైబ్ వచ్చిందంటే ఆ మాధురి గారి మీద చాలా నెగిటివ్ వైబ్ వచ్చింది. ఆవిడ ద వే షీ వాజ్ ఫైటింగ్ అండ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ద కిచెన్ అబౌట్ ద ఫుడ్ అండ్ ఆల్, అది కొంచెం నెగిటివ్ లైట్లోనే వెళ్ళింది. మేబీ వీకెండ్లో కరెక్షన్స్ ఉండొచ్చు దాని. అండ్ డెమాన్ పవన్ ఆ లాస్ట్ నామినేషన్ అయిన తర్వాత కొంచెం అట్లీస్ట్ స్ట్రాంగ్గా కొంచెం రియాక్షన్ రిటార్ట్ ఇవ్వాల్సింది, బట్ ఆయన ఏమీ రియాక్ట్ అవ్వకుండా నువ్వు బుద్ధి లేదా నీకు బుర్రలేదు అంటే కొంచెం కామ్గా ఏ విషయంలో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా అని అనడం కొంచెం మరీ మెత్తగా అనిపించింది. కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వచ్చు కౌంటర్. సో అదనమాట. సో ఈ ఎపిసోడ్ ఇంతే. అండ్ రేపు నామినేషన్స్ కంటిన్యూ అవుతుంది. సో రేపు ఇంకా తెలుస్తుంది ఎవరెవరు అని చెప్పి. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.